హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఏంటి కేక్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఫాదర్స్ డే ఉంది కదా, దానికోసం కేక్ తీసుకుందామని బేకరీకి వచ్చాము. మాన్విక్ వాళ్ళ నాన్నకి చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. తన ప్లానే ఇదంతా. వాళ్ళ నాన్నకు తెలియకుండా బేకరీకి వెళ్ళి కేక్ తీసుకొని రావడం, గిఫ్ట్ తీసుకోవడం, ఇవన్నీ చేయడం కొంచెం కష్టమే అయ్యింది. కానీ మొత్తానికి సక్సెస్ఫుల్గా దీన్ని బాగా చేసాము. సండే కదా అని కొంచెం ఎక్కువసేపు పడుకుందాం అనుకున్నాము. కానీ ఎర్లీ మార్నింగే మాన్విక్ వచ్చి నాన్నకి సర్ప్రైజ్ ఇవ్వాలి లేమ్మా అని చెప్పేసి లేపాడు. కానీ కొంచెం ఫ్రెష్ అయ్యాక కట్ చేపిద్దాం చిన్ను అని చెప్పేసి ఆపి అప్పుడు 11-12 అట్లా ఆ టైంలో కట్ చేపించాము కేక్. ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. వాడి అంటే థాట్ ఇలా ఉంది అని చెప్పి. అంటే ఇంతకుముందు ఏ అకేషన్ వచ్చినా వాడు ఇలా సెలబ్రేట్ చేయాలి అని అనుకోలేదు. ఫస్ట్ టైం అన్నా ఏమో ఫుల్ హ్యాపీ అనిపించింది మాకు. దిత్య కూడా హ్యాపీ 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 అని చెప్పి ఫుల్ హ్యాపీలో ఉంది. ఇలా సింపుల్గా హ్యాపీగా కేక్ కటింగ్ అయిపోయింది. ఆ తర్వాత చిన్న గ్రీటింగ్ కార్డ్ ఒకటి రెడీ చేసాము. వాడికి ఆ కటింగ్స్ అవి సరిగ్గా రావు అని చెప్పి నాతోనే కట్ చేయించాడు. ఇది తీసుకున్నప్పుడు వాళ్ళ నాన్న ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. గ్రీటింగ్ కార్డ్ ఇచ్చిన తర్వాత ఒక టీషర్ట్ ఇచ్చి విష్ చేశాడు. ఇలాంటివి చెప్పడం కంటే ఎవరికి వాళ్ళు ఫీల్ అయితేనే బాగుంటుంది. అది అర్థమవుతుంది ఆ ఫీలింగ్. ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాము. దాని తర్వాత దీని తర్వాత చక్కగా రెడీ అయిపోయి బయటకు వెళ్ళిపోయాము. ఎక్కడైనా మాల్కి వెళ్దాము అని చెప్పేసి. ఈ ఫాదర్స్ డే సండే వచ్చింది కాబట్టి సరిపోయింది. ఇలా వర్కింగ్ డేస్లో వస్తే చాలా ఇబ్బంది అయ్యేదేమో. పిల్లలు స్కూల్కి, పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళి అది సెలబ్రేషన్స్ అని ఏమి ఉండకపోయేది. కానీ ఇలా సండే రావడం బాగుంది. మేము బైక్ మీద ఇలా మాల్కి వెళ్ళాము. సిటీలో ఉంటే ఎప్పుడో కానీ కార్ తీయము, ఎందుకంటే ఈ ట్రాఫిక్కి కార్ అనేది కష్టం కాబట్టి. అదే బైక్ మీద అయితే హ్యాపీగా వెళ్ళి రావచ్చు. బయట వెదర్ చూస్తే వర్షం వచ్చేలాగే అనిపించింది. మాల్కి వెళ్ళగానే ఎంట్రన్స్లోనే ఇలా కొన్ని రైడ్స్ ఉన్నాయి. పిల్లలు ఫుల్ హ్యాపీ అసలు. వాటిని చూసి ఎవరండి అసలు ఆగేది. పిల్లలందరూ అక్కడే. ఇంకా ఏ రైడ్ అయినా 100 రూపీస్ ఏనంట. దిత్యని ఇది ఇలా ఎక్కించాము. తనకి కొంచెం భయం అవుతుంది కానీ హ్యాపీగానే ఉంది. ఇలా 4-5 రైడ్స్ ఉన్నాయి. మాన్విక్ ఈ రైడ్ ఎక్కాడు. తను కావాలి కావాలి అని ఇది ఎక్కాడు, కానీ తనకు అస్సలు హ్యాపీ లేదు అది. తర్వాత దిత్య కూడా నేను ఎక్కాలి అది అన్ని ఎక్కాడు అని చెప్పేసి చాలాసేపు ఏడ్చింది. మొత్తానికి అక్కడ నుండి బయటపడ్డాము. అమ్మో, అక్కడ ఉన్నంతసేపు ఇది కావాలి అది కావాలి, ఇది ఎక్కుతాను అది ఎక్కుతాను, ఇదే ఉంటుంది పిల్లలతో. మాల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా హోమ్ డెకరేటివ్ షాప్ ఒకటి ఉంది. ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. ఈ కృష్ణుడిది అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఈ క్యాండిల్స్ దివాళీ అప్పుడు డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అనిపించింది. కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది. ఇది చూడడానికి చాలా బాగుంది. బేసిక్గా ఇలా వీడియో తీయడానికి అలో లేదంట షాప్లో, కానీ నేను వీడియో తీసుకున్నాను. తర్వాత వచ్చి వాళ్ళు చెప్పారు ఇలా వీడియో ఫొటోస్ ఏం తీయకూడదు అని చెప్పి. ఇలా మాల్ అంతా తిరిగేసి మాకు కావాల్సినవి కొనుక్కొని ఇక రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాము. అసలు ఇలా మాల్కి వెళ్తే టైం అనేది తెలీదు. మనం ఎంత షాపింగ్ చేసినా, ఎక్కడ తిరిగినా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది మాల్కి వెళ్తే. ఈవినింగ్ అయ్యింది. పిల్లలకి ఆకలి అవుతుందని చెప్పేసి మేము రిటర్న్ అయ్యాము. వెళ్తూ వెళ్తూ దారిలో నేను ఇక్కడ దహీపూరి తీసుకున్నాను. అసలు ఎన్ని రోజులు అవుతుందో ఈ పానీపూరి, దహీపూరి ఇవన్నీ తినక. నిజంగా చాలా 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 మిస్ అయ్యాను నేను వీటిని. నేను తీసుకుంటే మాన్విక్ వాళ్ళ డాడీ ఏమో బొబ్బట్లు తీసుకున్నారు. అక్కడ నుంచి ఇంటికి వెళ్తూ ఉండగా వెదర్ బాగుంది అని చెప్పేసి నేను మాన్విక్ కొంచెం దూరం వాక్ చేసాము.
మంచిగా తిన్నాం కదా, అది అరగాలని కాసేపు వాకింగ్ అన్నట్టు. మొత్తానికి మా డే ఇలా అయిపోయింది. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండ్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.